పెడతారని కూడా అన్నారు. అదే ఒక పార్టీ పెడతారట, డిజిటల్ మీడియా కొన్ని మీడియాలు కూడా పెట్టి వాటి ద్వారా ప్రమోట్ చేసుకుంటారట అనేది వీళ్ళకున్న ఫీడ్బ్యాక్ అన్నమాట. అంటే ఒకవేళ జగన్ నుంచి కనుక పిలుపు వస్తే ఇవన్నీ ఆగిపోతాయా? జగన్ ఏం పిలవడండి, ఈయన వెళ్తే వద్దండు, కానీ ఈయన తట్టుకోలేడు. ఇప్పుడు ఒక స్టేజ్ ఎట్లా ఉంటుందంటేనండి, ఇప్పుడు ఇవాళ నేనున్నాను, మీకు తెలుసు ఏ పొజిషన్ దాకా చేశాను, ఏది చీఫ్ ఎడిటర్, వైస్ ప్రెసిడెంట్. ఇప్పుడు నన్ను నేనేం సాటిస్ఫై చేసుకున్నా, నా సొంత సంస్థ, దీనికి నేనే సిఇఓని, నేనే ఓనర్ని, నేనే ఎండిని, ఏ డిజిగ్నేషన్ కావాలంటే అది రాసుకోవచ్చు, సంస్థ రిజిస్టర్ కూడా చేయించుకున్నాం, జిఎస్టీ. ఈ ఆస్పెక్ట్ లో చూస్తే లేదు. అక్కడ మీరు చూశారు కదా నా క్యాబిన్లు, నా స్టేజ్, ఆ స్టేజ్ లో నేను అదంతా ఏంటి, నేను నా జేబులోంచి పెట్టింది కాదు, జస్ట్ ఒకటి జాబ్ పరంగా వచ్చినటువంటిది. అలా లేదు అని ఫీల్ అయ్యాను అనుకోండి, రోజు సైకలాజికల్ గా డిప్రెషన్ లోకి వెళ్ళాలి. డిప్రెషన్ లో నన్ను ఆడు దెబ్బ కొట్టబోయాడు, ఈడు దెబ్బ కొట్టబోయాడు అని ఆ టైంలో ఎవడెవడి మీద కోపం వచ్చేది. నేను ఖాళీగా కూర్చుంటే, నేను ఖాళీగా లేను కాబట్టి నాకే కోపం రాదు ఎవడి మీద, ఏదో ఈ పని జరిగిపోతుంది కాబట్టి. ఇక్కడ ఖాళీ ప్లస్ ప్రెషర్, అందులో ఆయన ఏజ్, ఒక స్టేజ్ ఎంజాయ్ చేశాడు కాబట్టి సహజంగా వస్తుంది. నెక్స్ట్ టైం ఫ్యూచర్ చూసుకుంటున్నాడు కూడా. దీనికి ఇప్పుడు మొన్న మాధవ్ గారు చేసిన వ్యాఖ్యలు